ఆదిత్యరామ్ గారి స్ట్రాటజీలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పర్సనల్ బ్రాండింగ్. జనరల్గా రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్లు ఎవరు వాళ్ళ ఫోటోని బోర్డుల మీద వేసుకోరు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఫేస్ని ఎవరికి చూపించరు. ఎందుకంటే రేపు ఏదైనా తేడా వస్తే పారిపోవాలి కదా అని చెప్పేసి. కానీ మీరు చెన్నై వెళ్తే ఆదిత్యరామ్ ప్రాపర్టీస్ ప్రతి హోర్డింగ్ మీద ఆయన ఫోటో చాలా పెద్దగా నవ్వుతూ కనిపిస్తుంది. దీని వెనుకున్న సైకాలజీ ఏంటంటే, నేను ఇక్కడే ఉంటాను, నా వెంచర్లో మీరు ప్లాట్స్ కొంటే దానికి నేను గ్యారంటీ, రేపు ఏదైనా సమస్య వస్తే నన్ను అడగండి అని చెప్పేసి. ఆ పర్టికులర్ ట్రస్ట్ కస్టమర్స్ని విపరీతంగా అట్రాక్ట్ చేసింది. దీన్నే ఫేస్ వాల్యూ అంటారు. అంతేకాదు, ఆయన కట్టుకున్న ఇల్లు ఒక సంచలనం. ఈసీఆర్లో సముద్రం పక్కన ఆదిత్యరామ్ ప్యాలెస్ కట్టారు. ఇది మామూలు ఇల్లు కాదు, బాహుబలి సెట్టింగ్ లా ఉంటుంది. దళపతి విజయ్ నటించిన పులి, మాస్టర్, అలాగే కమల్ హాసన్ ఇండియన్ 2 ఇలా ఎన్నో సినిమాలు ఈ ప్యాలెస్ లోనే షూట్ చేశారు. ఒక వ్యక్తి తన ఇంటిని సినిమా షూటింగ్స్ కి ఇచ్చేంత పెద్దగా కట్టారంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. జనరల్ గా చూసి ఇల్లులా ఉండదు. ఆ ఇంట్లో ఒకవైపు నుంచి ఇంకోవైపుకి నడవడానికి 21 మినిట్స్ పట్టిద్దంట. ఇది జస్ట్ షో ఆఫ్ కోసం కాదు, మా స్టాండర్డ్ ఇది అని చెప్పేసి చూపించుకోవడానికి. ఈ రోజు ఆదిత్యరామ్ గ్రూప్ అంటే ఒక బ్రాండ్.